చా? ఉమ్. ఏం వంట చేస్తున్నావు? ఏం కూర అండి? ఏం వంట అంటే ఆ, బీరకాయ, ఆ, పచ్చిమిరపకాయ, ఉమ్, టమోటకాయ, ఆ, ఎర్రగడ్డలు, ఆ, కొంచెం నూనె, ఆ. ఆహా, కొంచెం ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ పప్పుకే పుల్లకూర. పులగూర. ఉమ్. ఫస్ట్ ఏమి ఈ కట్ చేసి అన్ని కుక్కర్లో వేయాలి. ఇవన్నీ కట్ చేసి ఉమ్, కుక్కర్లో వేసి ఉమ్, 3 విజిల్ రానిచ్చి ఉమ్, దించి ఎనిపి తాలింపు వేయాలి. ఉహుం. చెప్తావు అయితే ఒక్కొక్కటి. ఆ. అదేంది పొక్కు తీయలేదు అయితే? పప్పు తీస్తే రుచి ఉంటుంది. ఆ, పప్పు తీస్తే రుచి ఉండదు. అది పైన బీరకాయ తొడిమ కట్ చేస్తావుగా, ఇది ఇప్పుడు ఇట్లా కట్ చేసినాం కదా, అది గీకవా? ఆ గీకితే రుచి ఉండదు. ఇదంతా దీంట్లో ఉండే విటమిన్స్ అంతా ఆ, పొక్కులో పోదు. ఆహా, అందుకు కాబట్టి ఇది పొక్కుతో వేసుకుంటే ఉమ్, కూర బాగా టేస్ట్గా ఉంటుంది. ఉహుం. టేస్ట్గా ఉంటుందా చేస్ట్గా ఉంటుందా? టేస్ట్గా చెప్పు. ఉంటుంది. టేస్ట్గా ఉంటుంది, చేసు కాదు. టేస్ట్గా ఉంటుంది అని చెప్పు. టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ కాదు, టేస్ట్గా. టేస్ట్గా నువ్వు అన. ఇప్పుడు ఏంటంటే తిరగబోసిన నేను తెల్లబాయలు ఎక్కువ వేస్తారా? సరిపడేసుకోవడమే. మరి నేను లేదు, కొద్దిగా లేదు. ఎంత ఇప్పుడు 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 దాన్ని అందరు బగారా రైస్ అంటారు. మీరు ఎట్ట చేస్తారు ఒకవేళ తిరగబోసిన చేయాలంటే? ఏమేమి కావాలి దాంట్లోకి? దాంట్లోకి బగారా రైస్ అంటే ఇప్పుడు తెలంగాణలో బగారా రైస్ అంటారు. ఆహా, అందరూ అటు సైడ్ ఇంకా హైదరాబాద్ అంతా బగారా రైస్ అని చేసుకుంటారు. మీరంటే తిరగబోసిన అన్నం అంటారు కదా. అంటాం. ఏమేమి వాడతారు అంటున్నా దాంట్లో తిరగబోసిన అన్నంలో? తిరగబోసిన అదే ధనియాలు, ఎర్రగడ్డ, ఉమ్, తెల్లగడ్డ, ఉమ్, కొబ్బరి, ఉమ్, ఉమ్, చెక్క, మొగ్గ, అంతే. ఇంకా అంతే. మరి ఘాటుగా ఉండడానికి మిరపకాయలు వేస్తారా? ఏమి వేయరు దాంట్లో? ఏమి ఘాటు ఉంటే కొంచెం చెక్క, మొగ్గ ఎక్కువ వేసుకోవాలి. ఉహుం. మరి ఎందుకులే అంత ఘాటుగా ఉంటే బాగా. ఏమే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇవన్నీ తిని గ్యాస్ స్టవ్లు వచ్చి జనాలు అలాడుతా ఉండరు. జనాలు చెట్టుకు పోతున్నట్టు. చెట్టుకు పోతారు. ఎందుకు ఇవన్నీ అవసరం? అసలు రుచి లేదు, పసి లేదు. ఏం బిర్యానీ ఏం పౌడర్ నాకు అర్థం కాదు. ఇది చేసే బిర్యానీలు ఎప్పుడన్నా పిల్లోళ్ళు వస్తే మమ్మీ చికెన్ బిర్యానీ చేస్తా, మటన్ బిర్యానీ చేస్తా, మరి కూరగాయల రైస్ ఏం రైస్ ఇవన్నీ సంగటి చేసుకొని కూర చేసుకుంటే అసలు ఎంతో బాగుండేది. ఇప్పుడు ఏడ చేస్తాం సంగటి? బిర్యానీ ముందు ఈ పనికి నన్ను అంత పెట్టి పౌడర్ చేసుకుంటాను కానీ జనాలు బిర్యానీలని. నీకు యూట్యూబ్ ఛానల్ పేరు కావాలంటే ఏం పేరు కావాలి? 2 పేర్లు చెప్తా. వంటింట్లో ప్రయోగాలు కావాలన్నా, లేకపోతే ఇంకొకటి అమ్మ వంటింట్లో చేసే ప్రయోగాలు కావాలన్నా? 2 లేదు బాగుంది నీకు. ఫస్ట్దే 2ది వంటింట్లో ప్రయోగాలు 1, 2ది అమ్మ వంటింట్లో చేసే ప్రయోగాలు. 2దే సూట్ అయిద్దిలే. ఏది కావాలి నీకు? వంటింట్లో ప్రయోగాలు 1, అమ్మ వంటింట్లో చేసే ప్రయోగాలు. ఏదైనా అదే కదా. మనం చేసే ప్రయోగాలు ఏదే. మనం చేసే అమ్మ చేసిన ప్రయోగాలు మనం కూడా ప్రయోగాలు చేస్తుంటాం. అందుకు కాబట్టి ఇంకా అమ్మ చేసిన అమ్మది అయిపోయింది కదా, మనం చేసేదే మనకు కావాలా? అంతే కదా. నాకు నువ్వు అమ్మ కాబట్టి అందుకని అమ్మ వంటింట్లో చేసే ప్రయోగాలని పెడదాం అనుకుంటున్నా. అదే పెట్టు. యాక్టింగ్ కూడా చేస్తావా? చేస్తావా యాక్టింగ్? ఏం చేయాలా? చెబుతాలే. ఫేమస్ అవుతావు అయితే. ఫేమస్ అవుతావా? ఎటు చూడు, ఫేమస్ అవుతావా? అచ్చం కోతిని ఉన్నట్టు అవుతున్నావు. ఫేమస్ అవుతావు అయితే. చెయ్యి ఇంకా నూనె పెట్టి అవన్నీ కట్ చేసినా కదా, కుక్కర్కి వేసిన కొంచెం ఉప్పు అంటే మనం చాలకుంటే మొత్తం ఇంకా ఒక్కోటి కాకుండా మొత్తం ఒకేసారి వేయటమే. ఉప్పు కొంచెం నూనె తెస్తా ఉండి పోయి రామనారాయణ. ఇది ఎంత కింద పడింది వస్తుంది.
ఇదిగో కొంచెం నూనె. నూనె, కొంచెం పసుపు, కొంచెం ఒక టీ గ్లాసు, ఒక్క టీ గ్లాసు నీళ్ళు. లేదు మనం ఒకవేళ ఆలస్యం అయితే అనుకుంటే 2 టీ గ్లాసులు. లేట్ టైం ఉంది అనుకుంటే 2 టీ గ్లాసులు. అంటే ఒకవేళ మనం ఐలో పెడతాం కదా, ఐలో పెట్టినప్పుడు మాడిపోద్ది. ఒక సుక్క నీళ్ళున్నా మళ్ళీ కొంచెం మనం సిమ్లో పెట్టుకోవచ్చు, ఐలో పెట్టుకోవచ్చు. 2 టీ గ్లాసులు పోసుకుంటేనే బాగుంటుంది. అందుకు కాబట్టి 2 టీ గ్లాసులు పెట్టి ఏమైనా మూత పెట్టాలి. మూత పెట్టి ఇంకేమైనా పాలు పోయినాయి ఇట్లా గ్యాస్ మీద పెట్టాలి. పెట్టి వెలిగించినాం అనుకో. ఎంతసేపు ఉంచాలి అంటే 3 విజిల్ వస్తే మెత్త ఉడికిపోద్ది. ఎటు సైడ్ సేపు ఎంతసేపు ఉంచాలి? 3 విజిల్ రావాలి, వస్తే మెత్తగా అయిపోద్ది. లేదు 2 టీ గ్లాసులే కోసమే మాడిపోద్ది అనుకుంటే కొంచెం అంత సిమ్లో కాకుండా అంత ఐలో కాకుండా మీడియంలో పెట్టుకోవాలి. పెట్టుకొని ఎన్ని నిమిషాలకి అయిపోద్ది? 3 విజిల్లు వస్తే అయిపోద్ది. 3 విజిల్ వస్తే అయిపోద్ది. తర్వాత దించి ఎనుపుకోవాలా? ఎనిపి 3 విజిల్ ఉడికిపోద్ది కదా మెత్తగా, ఎనిపి తాలింపు వేసుకోవాలి. అంతే. అది 2 రోజులు ఉన్నా 3 రోజులు ఉన్నా ఫ్రిడ్జ్ లో పెట్టుకోకూడదు. ఫ్రిడ్జ్ లో పెట్టుకోకూడదు. ఇది పప్పు రాసి చేసినా కదా, పప్పు ఇప్పటికి కూడా సద్దాసన బాగా మంచిగా ఉంది, బాగుంది. అందుకు కాబట్టి ఎప్పుడైనా ఏ కూరలైనా ఫ్రిడ్జ్ లో పెట్టుకోకూడదు. అది అట్లా చేసుకుంటే మంచిగా మనం చెడుగు పోకుండా ఉంటాం. యాడికి పోకుండా ఉంటాము? షెడ్ కంటే హాస్పిటల్కి పోకుండా ఉంటాం. అట్లా ఇప్పుడు అందరూ అటు చేసుకొని షెడ్కి పోతున్నట్టు. మళ్ళీ పిల్లలు ఇడికొస్తే ఓ మమ్మీ నువ్వు చేసిన కూర బాగుంటుంది చెయ్యి మమ్మీ అంటారు. మళ్ళీ నువ్వు ఎప్పుడు నువ్వు లేకనే లేకుండా చేస్తావు కానీ బిర్యానీ చేద్దాం ఒకరోజు అంటారు. బిర్యానీ చేద్దాం అంటారు. బిర్యానీ తింటే కానీ చెడుకు బాగుంటుంది. ఏంది దాంట్లోకి కొత్తిమీర తెప్పిస్తారు, మరి అదేంది ఇంకొక ఆకు పుదీనా, అల్లము, మసాలా, గడ్డలు, మసాలా పొడులు అంటే ఒక డబ్బా కిరాణా ఉంది, డబ్బా కూడా పారేసిందా. మరి తాటాకులు, ఏతాకులు. బిర్యానీలో తాటాకులు ఏతాకులు ఎందుకు వేస్తారమ్మా? అట్లే ఉంటాయి ఆకులు, బిర్యానీ ఆకులు అయ్యి. బిర్యానీ ఆకులు ఉంటాయి. మీరు చేసింది తాటాకులు ఏతాకులు తెచ్చిన మేడం అంటే ఓ నీ అమ్మ చేసే తాటాకులు ఏతాకులు కదా, ఏ బిర్యానీ ఆకులు అంటారు. తల్లి ఏం కొంటారు తల్లి మీరు చేసేదంటే మీరు చేసే. ఇంకా మీ నాన్నకి మీరు చేయండి నాయన వంటలు, మీ అమ్మ చేత కదా బిర్యానీ చేయండి, మీరు చేయండి అంటే బిర్యానీ బాగుంటది బాగుంటది అంటాడు. తిని సైడ్కి పోవచ్చు అంటుండా. అది 2 రోజులు అంటే నాయన తప్పిపోతుండే కానీ ఇంకొద్దులే సంగతి చేసుకుని తినాలి అట్లా చేస్తారు వంటలు. ఈ పిల్లలు చదువుకున్న పిల్లలకాయలు ఏం చేస్తారంటే యూట్యూబ్ లో చూసేది నానాకిద్దంతా దాంట్లో వేస్తారు. బిర్యానీలోనా నానాకిద్దని తెస్తే అది ఎండకి అసలు ఎగుటేస్తాను తెల్లేకపోతే బిర్యానీ కాస్త సంగటి అయిద్దంటూ తెల్లేకపోతే మీరు చేసే తల్లి నాకొద్దు తల్లి నాకొద్దు, నాకు ఇద్దరులే నేను అసలు నాకు వద్దే వద్దు తల్లి నా తప్పు పెట్టి ఏం బిర్యానీ అమ్మ రోజు సంగతి చేసింది మిరగాయ శాతం వచ్చినా కానీ బాగుంటది అంటది. నేను ఎప్పుడు మిరగాయ శాతం సంగటి అయినా చేసే మేము బిర్యానీ చేస్తా తిను అంటారు. నాకొద్దు తల్లి బిర్యానీ అంటే తమ్మిస్తున్నాను అంటే గోవాలు చేస్తారు. వస్తే రేపు వస్తుందంట బోనం వస్తుందంట. ఓ కషాలు నేను మమ్మీ నేను వస్తాను కానీ మరి నాకు మనీ చూసి పెట్టు కషాలు అంటుంది. మా కాడే ఆడండి మీ అమ్మలు పెళ్లి చేశాక మాకు సరిపోయింది ఇంకా నీకు యాడ్ ఇచ్చే మనీ అంట. అయితే నేను మంచి స్కూల్లో చదువుకోలేదు, నేను చదువుకోవద్దా? మరి నేను మామ జుట్లో దూరిపోతున్నా నేను.
అంటది. తర్వాత నా కొడుకుని అన్నావు ఏంటంటే కాదు అసలు నాకు ఆ స్కూల్ మంచిగా లేదు, నువ్వు స్కూల్లో చేరాలి, నాకు మనీ దాచిపెట్టి మరంతా అంటది. అయితే వాళ్ళ తాత ఉండి అయితే ఏమి ఆ స్కూల్ బాగాలేదా అంటే నాకు బాగలేదు తాత, నేను మరి మామయ్య సంకలం దూరిపోతా. అటైతే అర్థమైందిలే నువ్వు చెప్పేది, అటైతే మా సంకలం దూరిపోతావులేదు ఖచ్చితంగా. మామ కూడా అంతే, ఏ స్కూల్లో చేసినా కానీ ఆ స్కూల్ బాగాలేదు, బాత్రూమ్ వాసన వస్తుంది, ఆడ అన్నం బాగాలేదు, కూర బాగాలేదు, నేను ఏదన్నా నాన్నమ్మ స్కూల్లో చేరమ్మన్నాడు. ఆ స్కూల్లో చేరితే ఆడ మురుగు గుంతలు ఉన్నాయి, నాకు బాగాలేదు, నేను ఓ స్కూల్లో చేరమంటా. అట్ట మేము తిప్పలు పెట్టిండు, అట్టే నువ్వు కూడా అట్ట తయారైదువా అంటాడు. అట్ట చేస్తుంది. మరి రేపు వస్తే మరి బాగా పట్టు తాత, నేను స్కూల్లో ఫస్ట్ వచ్చిన తాత, నాకు గిఫ్ట్ ఏమి ఇస్తావు నువ్వు అంటే పెద్ద స్వీట్ బాక్స్ ఇస్తారమ్మా నీకు అంటే అయితే అచ్చం స్వీటేనా ఇంకేమి ఇవ్వు నాకు అంటే అయితే బంగారు అయితే ఇంకోటి ఏదో తెత్తాలి, నువ్వు కోరుకున్న తెత్తాలి బంగారు. ఏదో ఒక లిస్ట్ చెప్పింది అంటే సరుకులు సామాన్ మొత్తం ఏమేం కావాలో, చాక్లెట్లు, కుర్కురే ప్యాకెట్లు, స్వీట్లు చేంజ్ చేత కదా నీకు. స్వీట్లు అంటే మేము చేసే స్వీట్లు ఏంటంటే సొద్ద రొట్టె, రాగి రొట్టె, జొన్న రొట్టె, గోధుమ రొట్టె. ఈ నువ్వు పల్లి ఉండలు కూడా బాగానే చేస్తావుగా. పల్లి ఉండలు అంటే ఇప్పుడు వచ్చినాయిలే. పల్లి ఉండలు, మైసూర్ పాకు, బూంది లడ్లు, అరిసెలు, కారాలు ఏమి ఇప్పుడు వచ్చినాయి. ఇంతకుముందు సంక్రాంతి వస్తుందంటే తల్లేస్తాను వదిలే, సంవత్సరానికి వస్తానే దించుగా మరి పండగ తల్లి అనేది పంజాల్చుకొని 10 రోజుల ముందే వంటలు చేసుకుంటారు. ఇప్పుడేంది ఇప్పుడు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు చేసుకుంటాడు, లేదు చేయలేము ఎందుకు పని అనుకుంటే పనికొచ్చుకుంటాను. అట్టగా ఇప్పుడు స్వీట్లు చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు గబికిన భోజే కొట్లేక పోయేది తెచ్చుకొని తినేది, గౌడిది మరి బాదుష లేకుంటే మైసూర్ పాకు అవన్నీ తిని చెడుకుపోతున్నాడు, కజ్జికాయలు లేకుంటే అరిసెలు ఏ కావాలంటే అవి కొట్టలు చేస్తుండ్రి. 5 గంటలు నాకు గ్యాస్ డబ్బులు అనేది నా ఫోన్ తప్పున్నది చెడుకుపోతుంది. అట్లా చేస్తారు జనాలు. చెడుకు పోకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పు జనాలకి? చెడుకు పోకుండా అంటే రాగి సంగతి తినాలా, జొన్న రొట్టె కాల్చుకోవాలా, సొద్ద రొట్టె కాల్చుకోవాలా. లేదు ఇప్పుడు అవన్నీ తక్కువ వెళ్ళామనుకుంటే ఎప్పుడైనా ఊరిన వండుకోవాలి. ముడి బియ్యం వేసుకొస్తే మీ నాన్నకు ముడి బియ్యం టైం పడుతుంది కదా. మేమేదంటే సంవత్సరంగా అన్నం నవలకుండా గౌ తిని మంచి తాగి వెళ్ళిపోతాం అందుకు కాబట్టి అది కొంచెం ఉన్నోళ్ళు అయితే చేసుకుంటే బాగుంటది. అంటే కొర్రలు కూడా మనం ముందేం కదా, ఎరువులతో పొందుద్ది కొర్రలు. ఊరైతే కొంచెం అంతా ఎంత ముందు లేస్తారు, ముందు కొడతారు. దీనికి అదేం పని లేదు. కొర్రలకు కానీ ఆరికలకు కానీ ఇంతకుముందు మనము అంటుకొర వేసినాం. అంటుకొర వేస్తే అప్పుడు కొనకొచ్చినప్పుడు 10,000 అన్నారు. అట్టాది పండి కోసి తిప్పలు పడి వానలు పడి అప్పుడు కూలోళ్ళని పిలిచి అది చేతులు కోస్తుంటే తెగుతాయి, రంపాలు లేనాడు తెగుతాయి చేతులు. అట్లా చేసి టాటర్ పెట్టి తిప్పి చిన్న ఇంటికి వచ్చినాక గింజలు 2,000 అన్నారు. ఇంకేం చేయాలి? ఇంకా అప్పుడు మళ్ళా కొన్నాళ్ళు ఉంచినాక మళ్ళీ 1,800 కడిగేది. 1,800 ఇచ్చేసి మళ్ళీ అంటుకోర అనుకోండి. బయట అంటుకూరలు ఇవన్నీ కేజీ 100 రూపాయల ప్యాకెట్లు అట్లా అమ్ముతుంది కదా. అమ్ముతుంది. మనకాడ రైతుల కాడికి వచ్చినా వాళ్ళు అట్టే చేస్తుంది. మనం బయట కొనాలంటే అంత రేట్. మన కాడ అయితే 120 రూపాయలకి, 20 రూపాయలకి, 2,000కి, 1,100కి కింటా. అందువల్ల ఇప్పుడు చేసి కుక్కర్లో వేసిన. ఇప్పుడు మనం ఏంటంటే చింతపండు 200 కదా కొనాలంటే ఒక స్పూన్ ఎట్టి, స్పూను నువ్వు స్పూన్ అంటావా? నేను స్పూన్ అంట, అందుకని స్పూన్ లేదు కదా అందుకని అస్తం తెస్తున్నా. అదిగో కొంచెం అంత వేసుకోవాలి. చింతకాయ తక్కువ. చింతకాయ తక్కువ ఏంటంటే 7 బాగా కాసినాయి చింతకాయలు, ఆడబట్టిన దుమ్ము కాసినాయి. అందుకు కాబట్టి ఊరుకోండి. నేను కొనకొచ్చి ఒక 20 కేజీలు 30 కేజీలు పెట్టిన. పెట్టి 20 కేజీలు 30 కేజీలు ఎన్ని సంవత్సరాలు వస్తాయేమో? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆడిపోదు పచ్చడి బాగా పెట్టుకుంటే. కష్టమాసిన ఏమంటే మమ్మీ చింతకాయ తొక్కు నేను కొంచెం పెట్టుకున్నా, పప్పులు వేసుకుంటా, నాకు కూడా కొంచెం పెట్టు మమ్మీ, రోల్ లేక కొంచెం దంచుకున్నాను, నువ్వు పెట్టు మమ్మీ అని. సరే పెడతాలమ్మా అని పెట్టిన.
ఇది నిరుడు కాదు మునేడిది పచ్చడి. చింతకాయ తొక్కు చూడు బాగా మంచిగా ఉంది చింతకాయ తొక్కు. ఈ చింతకాయ తొక్కు అయితే అటు ఒకసారి చింతకాయ తొక్కు పెడితే ఎన్ని సంవత్సరాలు దాకా ఉంటుంది బూజు పట్టకుండా? బాగా మంచిగా పెడితే 3 ఏళ్ళు 4 ఏళ్ళు నాడిపోతుంది పచ్చడి. అయితే రంగు కలర్ మారదు. నల్ల రంగు వస్తుందా? నల్ల రంగు అది ఎర్ర రంగు వస్తుంది. చింతపండు అయితే నల్ల రంగు వస్తుంది. అందుకు కాబట్టి చింతకాయ తొక్కు వేసుకొని పప్పులైనా కానీ ఇట్లా పుల్లకూరలు అయినా కానీ చింతకాయ తొక్కు వేసుకొని బాగా ఇట్లా ఎనుక్కొని మెత్తగా అంటే 2 గ్లాసులు వేసినా కాబట్టి మనం సేపు 3 విజిల్ 4 విజిల్ రానిలే తొందరగా భోజనానికి పోవాలని దించేసాను. అందుకు కాబట్టి కొంచెం నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళు మనం తాలింపు పెట్టినప్పుడు కొంచెం ఆయిల్ పెట్టినాం అనుకో ఇనిగిపోతాయి నీళ్ళు. అందుకని ఇనుకుతాను పుల్లకూర. మొన్న రోజు లక్ష్మి వాళ్ళకి ఫోన్ చేసి ఏం కూర చేసాను సరోజ అన్నది. నేను సొరకాయ పుల్లకూర చేసిన వదినా. ఆమె నువ్వేం చేసినావు అంటే నేను సొరకాయ బజ్జి చేసినాను. సొరకాయ బజ్జి చేసాను అంది. ఏది యా బజ్జి అన్న. యా బజ్జి కాదే మరి మేము సొరకాయని మేము బజ్జి అంటాం. మీరు బజ్జి అంటే మేము పుల్లకూర అంటాంలే అన్న. అందుకని నవ్వింది కాసేపు. ఇదేం నా బజ్జి అంటామని నేను నవ్విన. అట్టగా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క కూరలు ఒక్కొక్క రకంగా పేరు పెట్టుకుంటారు. పుల్లకూర అని, మరి బజ్జి అని, మరి పొడి దెబ్బలని, మరి పప్పు అని. ఆ సొరకాయని ఎన్నో రకాలు చేస్తారు. చేసినప్పుడు రకరకాల పేర్లు పెట్టుకుంటారు. అందుకు కాబట్టి మనం ఏంటంటే వంటింట్లో మనం మన ప్రయోజనం మనం చేసుకుంటే ఈ రోజు చింతకాయ తొక్కేసిన కదా బాగుంది. రేపు రోజు చింతకాయ తొక్కు అయితే కొద్దిగా అలువుగా ఉంటుంది. చింతపండు 200 కదా అది కొనలేములే మాకు శక్తి లేదు కొనడానికి 200 పెట్టి అని చెప్పి రోజు కొంచెం వేసుకుంటేది వెళ్ళిపోయేది తాలింపు వేసుకుంటేది. ఉదయం చేసిన అనుకో మధ్యాహ్నం చేస్తా. దీంట్లో చింతాకు కూడా వేసుకోవచ్చునా దొరికితే? దీంట్లో చింతాకు పప్పులో వేసుకుంటారు. చింతాకు పప్పులో ఇంకొక ఏదో ఉంది ఇంకొక దేంట్లోనే వేస్తారు పప్పు. అదేదో మత్తి రాదు. చింతాకు పప్పు చేసి చూపిస్తా ఒక రోజు. చింతాకు ఇప్పుడు లేదు కదా. అది దాని చింతాకు ఇగురు వచ్చిన ఇంకా ఇంకొక నెల పోవాలి. ఇప్పుడైనా వర్షం పడితే పెడద్ది ఇగురు వస్తుంది. ఇగురు వచ్చినప్పుడు మరి పప్పులో పెట్టుకోవచ్చు. మరి నాసరాకు అని తెల్ల నాసరాకు, ఎర్ర నాసరాకు, మరి గోంగూర కాదు ఇది ఏంటంటే పాయిలాకు తెచ్చుకుంటే చింతాకు వేసుకునేది కొంచెం బేళ్ళు వేసుకుంటేది బాగా పప్పులాగా చేసుకుంటే గట్టిగా సంగట్లు ఇవ్వడానికి వస్తుంది. అన్నం సాయంత్రం అన్నం ఇవ్వడానికి వస్తుంది, రొట్టెలు ఇవ్వడానికి వస్తుంది. మళ్ళీ ఉదయానికి కూడా ఉంటది. అటు ఎండాకాలం ఏంటంటే కూరగాయలు కూడా లేకపోయేది తెచ్చుకొని తోటలో చికెన్ తెచ్చుకొని కూరగాయలు ఆకుకూరలు చేసుకుంటా ఉంటాం. చెట్టు చింతాకు తోటల్లో మొలిచిన ఆకుకూర తెచ్చుకొని చేసుకుని తింటా ఉంటారు పల్లెటూర్లలో. అదే టౌన్లో అయితే కొనుక్కొచ్చుకుంటానే తినాలా, లేకుంటే లేదు. లేకుంటే అమ్మ బజారికి పోయి సాంబారు లేదంటే పప్పు పచ్చడి ఎప్పుడో తెచ్చుకోవాలి తినాలి. అవి కూడా అన్ని బాగా మంచిగా చేయరోళ్ళు. ఇవాళ మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేది మనం రేపిస్తారు మనకి. ఏది వేడి సాంబార్లో ఈ సద్ది సాంబార్ పోసి అందుకు కాబట్టి బయట తెచ్చుకొని తినకూడదు. అయితే పల్లెటూరులో ఉంటే మాత్రం ఆరోగ్యము, టౌన్ లో ఉంటే మాత్రం చెడుకుపోతారు. అందుకు ఇప్పుడు పిల్లలు ఏంటంటే మమ్మీ మరి మీ ఊరికి వస్తే ఎండ మమ్మీ మేము ఉండలేము మేము రామ్ మమ్మీ అంటారు. ఏసీ బిగి మమ్మీ అంటే ఏసీ బిగి మాకు ఆ డబ్బులు కావద్దా మీరు తెచ్చుకొని బిగించుకోరంట. ఓ అమ్మా మేము తెచ్చుకొని బిగించుకున్న దానికి ఎందుకు అంటాను. మరి నేను బయటికి పోవాలి, నీ కాడికి వస్తే నీతో ఉంటానికి కుదరదు, నేను జాబ్ చేస్తున్నా టవర్ అన్నదు, నువ్వు ఊరిపోయి బిగి మీ ఇంట్లో 10,000 ఎంత వెయిట్ అంటది అంటది. మాకేడంది మేము ఊరిపోయి లేదంటే రెడీగా కొత్తపల్లి వేసిండ్రు వస్తుందేమో అని అడుగు ఊరిపోయి బిగించి ఏసీ బిగి నేను వస్తానంటది. మీరు రాకుండా రాకపోయినా అమ్మ మాకు డబ్బులు లేవని నేను అంటారు. మరి రమ్మంటావు మరి ఏం బియ్యమంటే మేము ఎండ కొనలేము మమ్మీ అంటారు. ఇంట్లో తినకుండా హోటల్లో సాంబారు అవి రసం తెచ్చుకుంటే చెట్టుకే పోయేది. చెట్టుకే మరి చెట్టు పోక ఏం చేస్తారు, పులుసుని పారబోస్తే నష్టం అయింది. దాంట్లో పోతే వీళ్ళ చెట్టుకు పోని ఏడికన్నా పోని
ఈ చెడు పోని అడిగిన పోని దాంట్లో పోతే మా లాభం చూసుకునేది, వాళ్ళ లాభం చూసుకునేది. వాళ్ళ లాభం చూసుకుంటారు. తిన్న వాళ్ళు షెడ్డుకు పని యాడికి పని వాళ్ళ సంబంధం లేదు. వాళ్ళ సంబంధం లేదు. వాళ్ళకి వాళ్ళకి డబ్బులు కావాలా, చేసిన కూర వేస్ట్ కావు. ఏది మీ చేసి బాగా లేకుండా ఫ్రిడ్జ్లో పెడితే చెడిపోద్ది అంటావు. ఫ్రిడ్జ్లో పెట్టి తినకూడదు అసలు, చెడిపోయేది కాదు, ముందు చెడుకు పోతావు. చెడిపోవడం ఏంటన్నాయా? అందరు టౌన్లలో 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు, ఫ్రిడ్జ్లో అసలు పెట్టకూడదు. పెట్టి మాడిపోకుండా ఫస్ట్ ఏం వేస్తాం? ఫస్ట్ నూనె వేస్తా. ఎంత ఈరోజు ఇంకా కొద్దిగా మీ నాన్న లేడు కాబట్టి 2 గంటలు వేసిన. మీ నాన్నగా అంటే ఓ తిక్కదానా అంత నూనె వేస్తుందవే, రోగాలు వచ్చి నెయ్యి వేయి అంటాడు. నెయ్యి వేస్తే కూర రుచి ఉండదు, అందుకని కొద్దిగా వేసేది. అంటే నేను అంత చూపిస్తాను, 2 సార్లు వేసిన. 1 గంట వేసుకుంటే సరిపోదు చిన్నది గంటతో. వేసినాం కదా నూనె కానిచ్చి కొంచెం వెళ్ళి మనంతా వేయలేదు నూనె, ఎంత వేసినా అడగదు, కొంచెమే కదా. కొంచెం జీలకర్ర పడిపోతేస్తా. ఇవాళ నేను కరిపాకు ఫ్రిడ్జ్లో పెట్టిన. మీ నాన్న చూస్తే దొయ్యి నీకెందుకు ఫ్రిడ్జ్కి, ఓ ఫ్రిడ్జ్ ఒకటి తెచ్చినాడు కొడుకు, దొయ్యి ఫ్రిడ్జ్కి నీకెందుకు, ఇబ్బంది లేకుండా చల్లంగా ఏమన్నా కూరగాయలు ఏమన్నా రుచి ఉంటుండయా అంటాడు. అందుకని నేను కూడా కింద పట్టపరిచేది పట్ల పోతా. ఇవన్నీ ఏం చేస్తాయి, వాడిపోతాయి. ఇంకేం చేస్తావు, వాణి ఎగ్గాని ఏమన్నా కానీ చేతులు పోవంతరాక శాఖ పెట్టి కట్ చేస్తా. శాఖ పెట్టి కట్ చేసేది ఇంకా బాగా నీళ్ళు పోతాను. అవి మెత్తం కావాలిగా, ఇంకా ఎండిపోయినాయి వేగినాయి కదా. ఇట్లా కూరలో పోయాలి, డైరెక్ట్ కూరలో పోయాలి. ఈ కూరని వేడి చేయాలి. దీంట్లో మళ్ళీ నూనె వేస్ట్ అయిపోతుంది కదా. కొంచెం కూర వేసి దాంట్లో అంతా నీళ్ళు మరినైకుంటే అటు గట్టిగా అయింది కూర. నీళ్ళు కొంటే చాలా సేపు ఉడకాల. కొంచెం 2 టీ గ్లాసులు వేసుకున్నాం అనుకో సరిపోద్ది. అది ఇట్లా పెట్టి కొద్దిగా మూత పెడితే ఒక గంట కల్లా అయిపోద్ది. అరగంట పోడా, ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు అట్లా సిమ్లో పెట్టి అందించుకొని అయిపోయినట్టు వేసుకుంటే బాగుంటుంది.